బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం. తీవ్రమైన లైంగిక దాడి జరిగినట్లు అదనపు సెక్షన్ జోడించారు. అంటే కేసుని ఆల్టర్ చేశారు, సెక్షన్స్ ఆల్టర్ చేశారు. నేడు విచారణకు రావాలని నోటీసులు. అందుబాటులో లేని భగీరథ్. మొన్న ఆ బాధితురాల దగ్గరికి ఎవరైతే సిట్కి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న రితిరాజ్ గారు డీసీపీ వెళ్ళినప్పుడు అక్కడికి, అంటే ఆ పోలీస్ స్టేషన్కి, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఆమె చెప్పింది ఏంటంటే, ఈ బండి భగీరథ్ అనే వ్యక్తి కనబడతలేడు, మేము అందుబాటులోకి వచ్చిన తర్వాత మేము పట్టుకుంటామని చెప్పడం జరిగింది. సో దాని తర్వాత నిన్న ఆ ఫ్యామిలీకి వెళ్ళి ఆ బండి భగీరథ్ ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. బండి భగీరథ్ అంటే బండి సంజయ్ ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో గతంలో పెట్టిన ఎఫ్ఐఆర్కి ఇప్పుడు పెట్టిన ఎఫ్ఐఆర్కి తేడాలు ఉన్నాయి. అందులో పేర్కొన్న సెక్షన్స్ ఆల్టర్ చేశారు. ఇంతకుముందు సెక్షన్స్ ఏమో స్టేషన్ బెయిల్ ఇచ్చేలాగా ఉన్నాయి. మనం అడ్వకేట్తో మాట్లాడి క్లారిటీ తీసుకుందాం. సో వాళ్ళకి ఆ సెక్షన్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఇంతకుముందు పెట్టిన సెక్షన్స్ స్టేషన్ బెయిల్ ఇచ్చేలాగా ఉన్నాయనే ఒక విమర్శ చాలా బలంగా ఉంది. ఈ పోక్సో కేసులో ఏం చేస్తారంటే, కేసు తీవ్రత దృష్ట్యా ఫస్ట్ కేసులు పెట్టిన తర్వాత దాన్ని కేసు తీవ్రత ఉంది అనుకున్నప్పుడు సెక్షన్స్ ఆల్టర్ చేస్తారు. సో ఒక ప్రయత్నం అయితే జరిగింది, దీన్ని ఏదో చేయాలి, హషప్ చేయాలి, అది దాని ప్రయత్నం జరిగింది. కానీ దాని తర్వాత ప్రజల నుంచి వస్తున్నటువంటి తీవ్రమైన నిరసన, ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి కూడా ఈ సెగ తగిలింది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటే. రేవంత్ కాపాడుతున్నాడన్న లైను నేనెందుకు దీన్ని భరించాలి అని అనుకున్నాడో ఏమనుకున్నాడో మొత్తానికైతే మరి నిన్నైతే నోటీసులు ఇచ్చిన నోటీసులో సెక్షన్ ఆల్టర్ చేశారు. సెక్షన్ ఆల్టర్ చేయడం అంటే మరి అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారా, ఇంకా అది క్వశ్చన్ మార్కేనా? అసలు దీనికి సిట్ వేయాల్సిన అవసరం ఏమున్నది? చాలా పోక్సో కేసెస్కి సంబంధించిన దాంట్లో అన్నింటికి సిట్ అయ్యారు కదా, మరి ఇది ఎందుకు సిట్ వేసారు? సపరేట్గా హై ప్రొఫైల్ కేసు అని సిట్ వేసారా? దేనికి సిట్ వేసారు?